ఆనియన్ గార్లిక్ లేకుండా కూడా ఇటువంటి డిషెస్ తిని మైమర్చిపోయేంత టేస్ట్తో, అలాగే చూసి చూడగానే తినేయాలి అనిపించేంత మంచి టెక్స్చర్తో ఎలా తయారు చేయాలో మనం ఇవాళ చూసేద్దామండి. మరి ఇవాళ మన డిష్ వచ్చేసి మేతి పన్నీర్ అండి. వీడియో ఫుల్గా స్కిప్ చేయకుండా చూసేస్తే చూడటానికి చాలా బాగా, అలాగే తినడానికి చాలా టేస్టీగా ఎలా తయారు చేయాలో మీరు ఈజీగా అర్థం చేసేసుకుంటారు. వెల్కమ్ బ్యాక్ టు అనఘాస్ కిచెన్, ద టేస్టీ ఫుడ్. అన్నిటికంటే ముఖ్యంగా ఈ రెసిపీకి మార్కెట్లో దొరికే పెద్ద పెద్ద మెంతికూర కాకుండా కొంచెం వెతికితే చిన్న ఆకులుండే మెంతికూర దొరుకుతుందండి. ఇదైతే నేను ఇంట్లో నుంచే తీసుకున్నాను. ఒక పెద్ద కట్ట వచ్చింది. ఇందులో అరకట్టను మాత్రమే యూజ్ చేశానండి. బాగా కడిగి సన్నగా కట్ చేసి 2 భాగాలను చేశాను, వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఇప్పుడు ప్యాన్ పెట్టి అందులోకి 1 టేబుల్ స్పూన్ బటర్ వేసేసేయండి. అది కరిగిన తర్వాత అందులోకి ఇందాక మనం సపరేట్ చేసుకున్న భాగాల్లో తక్కువ ఉన్న మెంతికూర ఆకుని ఇందులో వేసేసేయండి. ఇది సిమ్లో పెట్టి ఒకసారి కలిపి ఈలోపు మిక్సీ జార్ తీసుకొని అందులోకి 2 పెద్ద టొమాటోస్ని చిన్న చిన్న క్యూబ్స్గా కట్ చేసి వేసేసేయండి. అలాగే మిగిలిన మెంతికూర, కొంచెం జీలకర్ర, పసుపు, 2-3 లవంగాలు, 4 యాలకులు వేసేసి ఇలాగా ఫైన్ పేస్ట్ చేసేసేయండి. ఇప్పుడు ఇందులోనే మెంతికూరని పక్కకనేసి 1 టేబుల్ స్పూన్ నూనె వేసి అందులోకి మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని వేసి నీళ్లతో సహా పోసేసేయండి. ఆ తర్వాత 2 టీ స్పూన్స్ కారం కూడా వేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసేయండి. ఇప్పుడు మూత పెట్టి నూనె పైకి తేలేంత వరకు బాగా కుక్ చేసేసేయండి. ఈ లోపుగా ఆల్మండ్స్ని అలాగే జీడిపప్పుని ఈక్వల్గా, అంటే ఒక 9 ఆల్మండ్స్ అలాగే 9 జీడిపప్పుల్ని ఈక్వల్ అమౌంట్స్లో తీసేసుకొని వాటిని బాగా ఉడికించేసి ఫైన్గా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి. ఈలోగా మూత ఓపెన్ చేసేసి గ్రేటెడ్ పన్నీర్, అంటే 200 గ్రామ్స్ గ్రేటెడ్ పన్నీర్ వేసేసి ఇలాగా ఒకసారి బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు ఇందాక మనం మిక్సీ పట్టుకున్న జీడిపప్పు పేస్ట్ని కూడా వేసేసి ఒకసారి బాగా కలిపేయండి. ఇప్పుడు ఇందులోకి 2 టీ స్పూన్స్ గరం మసాలా కూడా వేసేసి ఒకసారి మిక్స్ చేసేసేయండి. ఆల్మండ్స్ యూజ్ చేస్తే హెల్త్కి మంచిదండి, అందుకని అది యూజ్ చేశాను. మీకు ఇష్టం లేకపోతే జీడిపప్పులు మాత్రమే యూజ్ చేయొచ్చు. ఇప్పుడు మూత పెట్టి మళ్ళీ ఇంకొకసారి 2 మినిట్స్ పాటు కుక్ చేసేసేయండి. ఆ తర్వాత మూత తీసి ఇందులోకి కొంచెం తేనె అలాగే 1 టీ స్పూన్ బటర్ కూడా వేసేసి ఒకసారి బాగా కలిపేసేసేయండి. అంతే అండి, సర్వ్ చేసేసుకుంటే వేడి వేడి రోటీస్లో కానీ, లేదంటే బాస్మతి రైస్లో కానీ, నార్మల్ రైస్లో కానీ కూర అద్భుతంగా ఉంటుంది. రోటీస్ అయితే ది బెస్ట్ కాంబినేషన్ అనమాట. మరి మీకు నచ్చితే పైన కొంచెం బటర్ అలాగే కాస్త జీడిపప్పు పేస్ట్ కూడా వేసేసుకొని సర్వ్ చేసుకోండి. మీకు ఈ ఎక్స్ప్లెనేషన్ అలాగే రెసిపీ ప్రాసెస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.